మామ ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 ఇండియా పాకిస్తాన్ గ్రూప్ ఏ మ్యాచ్ జూన్ 9 జరగబోతుంది. రెండు టీంల యొక్క ప్లేయింగ్ 11 చూసినట్లయితే ఇండియా ప్లేయింగ్ 11 అయితే ఐర్లాండ్ మీద అయితే ఏ టీం అయితే ఆడిందో అదే సేమ్ టీం అయితే ఆడబోతుంది. అదేవిధంగా పాకిస్తాన్ చూసుకున్నట్లయితే యూఎస్ఏ లాంటి చిన్న టీం మీద ఓడిపోయింది కావున 1 or 2 చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక నెక్స్ట్ పాయింట్ టేబుల్ చూసుకున్నట్లయితే ఇండియా ఒక మ్యాచ్ విన్ అయ్యి 2 పాయింట్స్తోని హెల్దీ రన్ రేట్తో అయితే పాయింట్స్ టేబుల్లో సెకండ్గా ఉంది. ఫస్ట్ ప్లేస్లో అయితే యూఎస్ఏ ఉండడం జరిగింది 2 మ్యాచెస్ గెలిచి. నెక్స్ట్ పాకిస్తాన్ చూసుకున్నట్లయితే ఒక మ్యాచ్ ఓడిపోయి 0 పాయింట్స్తోని మైనస్ రన్ రేట్తో అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా హెడ్ టు హెడ్ ఇండియా పాకిస్తాన్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 10 మ్యాచెస్ చూసుకున్నట్లయితే 7 మ్యాచెస్ ఇండియా అయితే విన్ కావడం జరిగింది. అదేవిధంగా 2 మ్యాచ్ అయితే పాకిస్తాన్ విన్ కావడం జరిగింది. ఒక మ్యాచ్ అనేది పదని తేలలేదు. ఇక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ యొక్క పిచ్ చూసుకున్నట్లయితే పేస్ బౌలింగ్ అనేది యావరేజ్గానే ఉంది. అదేవిధంగా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే యావరేజ్గానే ఉంది. అదే స్పిన్ బౌలింగ్ చూసుకున్నట్లు కూడా యావరేజ్గానే ఉంది. ఏ టీం అయితే టాస్ విన్ అవుతుందో అది మొదటి బ్యాటింగ్ చేసే